చెప్పు. హాయ్ గైస్, ఇందాకనే మేము ఒక సినిమాకి వెళ్ళాము. ఆ సినిమా పేరు లిటిల్ హార్ట్స్. బాలక ఇది చెప్తుంది. సో గైస్, ఫస్ట్ టైం మా ఛానల్ అయితే ఒక మూవీ రివ్యూ అనేది పెడుతున్నాము. అది కూడా ఎందుకంటే చాలా మందికి మూవీ రీచ్ అవ్వాలి అనే ఉద్దేశంతో, ఒక ఉద్దేశంతో మూవీ రివ్యూ అయితే ఇస్తున్నాము. సో రివ్యూ ఇవ్వబోయే ముందే ఏంటిదంటే, ఒక పేపర్ లో హ్యాపీ అని ఒక వర్డ్ అయితే రాసుకోండి. అది ఎందుకంటే నేను లాస్ట్ లో చెప్తాను. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో లేదబ్బా, ఫస్ట్ నేను ఏమైనా చెప్పినా సినిమాకి వెళ్దామంటే ఏం చెప్పినా ఏగా సినిమాగా. యాక్చువల్ గా చెప్పాలంటే 90s సినిమాలో పిల్లాడు కదా, సినిమా అనేది టీవీలో చూసుకోవచ్చు, దానికోసం థియేటర్ వరకు వెళ్లాల్సిన అవసరమే లేదు అనేసి ఫస్ట్ నేను రిజెక్ట్ చేసేసాను. మీద ఖర్చు పెట్టింది. అండ్ వన్ మోర్ థింగ్, ఈ సినిమా చెప్పాలి అంతే కదా. అవును, కానీ ఫుల్ ఫ్రస్ట్రేషన్స్ తో, నెగటివ్ ఇంపాక్ట్ తోట వెళ్ళలేము, ఫుల్ ఫ్రస్ట్రేషన్స్ తో వెళ్ళినా. అయితే ఈ సినిమాలో అంటే కొంచెం ఏంటంటే, ఆ ప్రొడ్యూసర్ ఎవరైతే ఉన్నారో ఆదిత్య హాసన్, 90s కూడా అతనే ప్రొడ్యూసర్, మంచి మంచి సినిమాలు తీస్తున్నారు. ఆల్ ద బెస్ట్, నెక్స్ట్ టైం కూడా మంచి సినిమా ప్రొడ్యూస్ చేయాలనుకో. సినిమా గురించి సో సినిమా అనేది చాలా మందికి మూవీ రీచ్ అవ్వాలి అన్నట్టు, అంటే మోస్ట్ ఫ్రస్ట్రేటెడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక 2 గంటలు హ్యాపీగా ఉంటారు. ఎందుకంటే సీట్ లో ఒక లాస్ట్ హాఫ్ అన్ అవర్ మూవీ తప్ప 2 గంటలు నాన్ స్టాప్ గా నవ్వుడే అంటే టీవీలో చూడాల్సిన సినిమా కాదు, థియేటర్ లోనే చూడాల్సిన సినిమా, టీవీలో చూడాల్సిన సినిమా. అంటే టీవీలో కూడా చూడొచ్చు కానీ థియేటర్ లో మిస్ అవ్వకూడదు అని. అంటే నీ ఇంటెన్షన్ థియేటర్ లో చూస్తే ఇంకా బాగా మనకు లిటిల్ హార్ట్స్ సినిమా బాగుంది. నాకెందుకు రావు ఇలాంటి ఐడియాలు? ఎందుకంటే మనం ప్రెసెంట్ ఉన్న ఏజ్ కి ఒక 20 years బ్యాక్ వెళ్ళిపోతున్నాము అంటే ఎవరైనా హ్యాపీగానే ఫీల్ అవుతారు. ఏం చెప్పేవరా? అందుకనే నేను అంటే అందరూ చూడొచ్చు, ఎందుకంటే పేరెంట్స్ పిల్లలు అని కాకుండా ఫ్యామిలీ మొత్తంతో వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు. ఇట్లా బాలగదిలను కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే నేను భాష్యం పబ్లిక్ స్కూల్, వెరీ డౌన్ టు ఎర్త్. ఒక స్టూడెంట్ యాజ్ ఎ కిడ్ మీ పాయింట్ ఆఫ్ వ్యూ, డాడీ అట్లా తిడుతుంటే తినబుద్ధి అయితే లేదు అన్నం, రేపటి నుంచి డాడీ రాకముందు పెట్టేసి పేరెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అనేది చాలా బాగా, ఫ్రెండ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఉంటుంది. మా ఊర్లో కూడా రొయ్యలు అమ్ముకుని ఆమె సేమ్ డి టొట్టనే ఉంటది. మన తోటి ఫ్రెండ్ బాగుపడాలని ఎలా ఉంటుంది, ఫ్రెండ్స్ ఎలా ఉంటారు, ప్రతి ఒక్కటి చాలా బాగా. ఈ సినిమాలో నాకు నచ్చిన విషయాలు ఏంటంటే, చూపించారు. ఫ్రెండ్స్ వాళ్ళు అంటే ఫ్రెండ్ కోసం ప్రతిదీ త్యాగం చేస్తాను కాదు, కొన్ని విషయాలలో వాళ్ళకు ఒకటి ఆపి చూపెట్టి దానికోసం చేస్తారు. ఈ సినిమాలో ఆపి కూడా చూపించాడు, అది బాగా నాకు కరెక్ట్ అయ్యేది. స్టూడెంట్ లైఫ్ నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి ఈ సినిమా స్టూడెంట్స్ కూడా మాక్సిమం నచ్చుతుంది. ఎందుకంటే అరే నాకే చాలా సార్ అరే మనమే కదా అంటే 20 years బ్యాక్ మనమే కదా స్టేజ్ నుంచి వచ్చామనిపించింది. ఇంకా ఏమనిపించిందంటే, మనము చాలా సార్లు అఫెక్షన్ మనకి ఇక్కడ ఏం ఫిక్స్ అయ్యి ఇన్ఫాక్చుయేషన్ అనుకుంటారు, కాదు అది మన విజన్ ఏంది, మన గోల్ ఏంది, మధ్యలో మనము ఎంత స్టెబిలిటీగా ఉంటాం అనేదే మ్యాటర్ అన్నమాట. సినిమాలో ఈజీ గో ఆన్ ది కూడా చూపించాడు, అంటే ఏది ఒరిజినల్ ఏది మూవీ కూడా చాలా చాలా బాగా. అమ్మా హాయ్ ఫ్రెండ్స్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. ఇంకా హీరో యాక్టింగ్ గురించి థాట్స్, అంటే ఎలా చేస్తాడు, బాగా చేస్తాడా లేదంటే
అంటే సేమ్ ఏజ్ గ్రూప్ కాబట్టి ఎట్లనైనా సేమ్ ఏజ్ గ్రూప్ అయినా కూడా మంచిగా చాలా మంది అంత ఇంపాక్ట్ఫుల్ గా అనిపించరు. కాకపోతే ఈ అబ్బాయి ఎలా అంటే ఆయన గురించి మనం అంత స్క్రీన్ మీద ఆయన చూడలే కాబట్టి ఏదో సెకండ్ మూవీనే కాబట్టి ఏదో చిన్నపిల్ల అనే మనకు ఎక్స్పెక్టేషన్స్ లేనంత వరకు బాగానే అనిపిస్తుంది. లాట్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ తో వెళ్తే అంత సాటిస్ఫాక్షన్ కారు అది ఎవరైనా. నాకైతే మౌలి తనను ఎంత మెచ్చుకున్నా తప్పలేదు అనిపించింది. ఎందుకంటే తన యొక్క 100% ఇప్పుడు ఏంటంటే చాలా మంది యాక్టింగ్ స్కిల్స్ వాటిలో నేర్చుకుని కూడా వస్తారు, అంతకంటే బాగా యాక్ట్ చేశాడు. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి తను చాలా డౌన్ టు అంటే మెయింటెనెన్స్ చేస్తూ అంటే నాకు మాక్సిమం వాళ్ళ గురించి యాక్టర్స్ గురించి అంత నాలెడ్జ్ లేదు కాబట్టి నేనేం దాని గురించి చెప్పట్లేదు. కానీ న్యాచురల్ వేలో బాగానే కనెక్ట్ అయింది సినిమా, బాగానే ఉంది. సినిమా పేరే గుర్తులేదు నాకు తెలుసా. నేను వచ్చేటప్పుడు సీరియస్ గా దారిలో అనుకుంటున్నా ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు. అరే సినిమా పేరేమో నేను వినలే అసలు. ట్రైలర్ ఇవాళ నువ్వు చెప్పినాక చూసినా నేను ట్రైలర్. సరే ఏదైతే ఇది బోర్ కదా సరే వెళ్దామని అన్నా. వచ్చేటప్పుడు సినిమా పేరేంది ఆలోచించ లిటిల్ హార్ట్స్ అని అనగానే ఫైనల్ గా మనం హ్యాపీ సినిమా చూస్తే హ్యాపీ అంటే హ్యాపీగా ఫర్ ఎవరెవరు ఉంటారు లిటిల్ హార్ట్స్ కాబట్టి జస్టిఫై అయింది సినిమా పేరని నేను అనుకున్నా. అది అండ్ సినిమా ఎండింగ్ కూడా ఒక పాయింట్ చెప్పాడు, అంటే అది నేను డిస్క్లోజ్ చేయొద్దని అనుకుంటున్నా. ఎప్పుడైనా సక్సెస్ఫుల్ స్టోరీస్ అన్ని కూడా డిపెండెన్సీ అమ్మాయి మీద ఉంటుంది. అమ్మాయి స్ట్రాంగ్ ఉంటే సిచ్యువేషన్ ఉన్నా కూడా ఒకవేళ అమ్మాయి కనుక హ్యాండ్ ఇస్తే లేదు. నేనైతే అదే నమ్ముతా. బోత్ ఓకే, కానీ అమ్మాయి సైడ్ నుంచి ఒక స్ట్రాంగ్ అది ఉన్నప్పుడు మాత్రమే ఆ బాండ్ అనేది లైఫ్ లాంగ్ అనేది ఉంటుంది. ఫ్యూచర్ లో ఏం అవ్వాలనుకుంటున్నారు బోత్ పార్ట్నర్స్ ఏదే సిచ్యువేషన్ లో ఉన్నా కూడా సపోర్ట్ చేసుకున్నప్పుడే మన కెరీర్ అనేది డెవలప్మెంట్ ఫ్యామిలీ అయినా. ఇప్పటి వరకు చాలా మంది అంటే ఈ సినిమాలో కొన్ని చాలా మంచి పాయింట్స్ కూడా చెప్పారు. ఏంటంటే కెరీర్ గోల్స్ పేరెంట్స్ ఒకటి ఆలోచిస్తారు, అంటే పిల్లలు కూడా వాళ్ళ గోల్స్ ఒకటి అనుకుంటారు, దాన్ని రీచ్ అయ్యే విధంగా ఏం చేయాలి. ఫైనల్ గా ఏంటంటే హ్యాపీనెస్ అనే ఒకటి రాసుకోమన్నా కదా పేపర్ మీద. ఫ్లేమ్ ఆడే ఉంటారు ప్రతి ఒక్కరు తన స్టూడెంట్ లైఫ్ లో. ఫ్రస్ట్రేషన్స్ కి హ్యాపీనెస్ కి మధ్య ఫ్లేమ్ ఆడితే హ్యాపీ ఒకటే మిగిలినట్టు అలా ఉంది ఈ మూవీ. అందుకని ప్రతి ఒక్కరు చూడని వాళ్ళు ఈ సినిమాకి ఖచ్చితంగా థియేటర్స్ కి వెళ్ళి ఎంజాయ్ చేయండి. ఒకవేళ ఆల్రెడీ చూసిన వాళ్ళైతే మీకు ఈ సినిమా ఎలా అనిపించింది అనేది మన ఛానల్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఈ సినిమా లాంగ్ రన్ నడవాలని, మంచి ప్రాఫిట్స్ రావాలని, అండ్ మౌలి మంచి మంచి సినిమాలు చేయాలని, తనకు మంచి ఫ్యూచర్ ఉందని నేను అనుకుంటున్నాను. అండ్ ఈ రివ్యూ నచ్చితే లైక్ చేయండి, ఎవరికైనా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సినిమా థియేటర్లో మిస్ అవ్వకండి. ఓకే ప్లీజ్ subscribe to my channel. Bye bye. Bye friends. Bye guys. Please subscribe. Like, share, subscribe. Bye. To my channel.